ప్రైజ్ ద లార్డ్ క్రైస్ట్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ 2026లో చాలా రెజల్యూషన్స్ మీరు అందరూ కూడా తీసుకొని పరిగెత్తడం మొదలు పెట్టారని నేను ఆశిస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ మీరందరూ కూడా అవే రెజల్యూషన్స్ తీసుకున్నారు, కానీ కొన్నిసార్లు పడిపోయిన స్థితి, కొన్నిసార్లు ఓడిపోయిన స్థితి, కొన్నిసార్లు గివప్ ఇచ్చిన స్థితిలో మీరందరూ కూడా ఉండి ఉండొచ్చు. ఈ 2026లో మళ్ళీ మీరు రీస్టార్ట్ చేసి ఉండొచ్చు. గతంలో మీరు ఏవైతే ఫెయిల్ అయ్యారో వాటిని సక్సెస్ చేసుకోవాలని చెప్పి మీరు ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనలో చాలాసార్లు పరిశుద్ధంగా బ్రతకాలని చెప్పి చాలాసార్లు ప్రయాసపడ్డాం, కానీ ఫెయిల్ అయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. గివప్ ఇచ్చిన స్థితులు కూడా చాలా ఉన్నాయి. టెంప్ట్ అయిపోయిన స్థితులు కూడా మన జీవితాల్లో గత సంవత్సరంలో చాలా ఉన్నాయి. అయితే మళ్ళీ 2026లో నేను పరిశుద్ధంగా బ్రతకాలని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ ఈ ప్రయత్నంలో మీరు ఫెయిల్ అవ్వచ్చు, ఈ ప్రయత్నంలో మనం పడిపోవచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, అదేంటంటే పడిపోయినా కానీ తిరిగి లేవగలగాలి. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచాడంట. మేబీ మనము పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఫెయిల్ అవ్వచ్చేమో. కానీ మరలా పరిశుద్ధాత్మ సహాయం అడిగి, దేవా నీ సహాయముతో నేను ఇవన్నీ బలహీనతల్ని నేను ఓవర్కమ్ అవ్వాలి, నీ కొరకు నేను నిలబడాలని చెప్పి ప్రయాసపడదాం. పరిశుద్ధత కొరకు ప్రయాసపడుడి అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుందండి. కాబట్టి ఈ 2026లో ఏ పరిస్థితి వచ్చినా కానీ మనము ఆ బలహీనతల్ని ఓడించి 2026లో పరిశుద్ధంగా బ్రతకడానికి మనందరం కూడా ప్రయాసపడదాం. మళ్ళా పరిశుద్ధంగా బ్రతకడానికి రీస్టార్ట్ చేద్దాం. దేవుడి కృప మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్.